అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచు దైవ వాక్యం ధ్యానించుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 29-30 వచనం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ మనము దేవుని యొక్క మాటలు విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమునకు అరుదించినప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా తండ్రి కార్యములు చేయుటకు వచ్చాను, నా ఇష్టం కాదు నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చడానికి వచ్చానని ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి తనను ఎందుకు పంపించాడనే విషయాలను చెప్పుచున్నప్పుడు పరిసయ్యులు కొద్దిమంది మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పునది తనకు తాను గొప్పగా సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు, ఆయన ప్రవక్తన అదా ఇదా అనేసి వారిలో అలజడి రేగినప్పుడు వారందరి మనస్సును ఎరిగిన దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. మీరందరూ ఎన్నో చేయొచ్చు, కానీ దేవుడు నన్ను పంపాడు, ఆ దేవదేవుడు నాకు తోడై ఉన్నాడు. కుమారునిగా భూలోకమునకు అరుదించాడు. సంపూర్ణ దైవ కుమారుడై ఉండి కూడా సంపూర్ణ మానవ కుమారుడుగా భూలోకమునకు అరుదించి తండ్రి చెప్పిన కార్యము చొప్పున చేస్తున్నప్పుడు అనేకులలో అలజడి ఆరంభమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పుచున్న మాటలు ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అనగా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేదును అనగా మనుషుల గురించి కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం చేయడానికి తల వంచి మానవ కుమారుడుగా భూలోకమునకు అరుదించడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భూలోకమునకు వచ్చిన తర్వాత ఇది ఇలా అది అలా, నేను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తల వంచి భూలోకమునకు అరుదించాడు. కనుక నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ అనగా ఎట్టి పరిస్థితిలోనైనా, కష్టంలోను సుఖములోను ఒంటరితనములోను అన్ని విషయాలలో దేవుడు పంపిన కార్యము నేను చేయుదును. నాకు ఇష్టమైంది కాదు, నా దేవునికి ఇష్టమైంది నేను చేయాలా, ఆయన చిత్తానుసారంగా నేను జరిగించాలా అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఇంకేమని అంటున్నారంటే, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను పంపాడు, దేవుడు ఉండే స్థలమునకు నేను భూలోకము పరలోకము మనకు తెలుసు. ఎంత దూర భారము అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలంగా మనం కూడా ప్రతి కష్ట సమయంలో, ప్రతి ఆపద వేళలో, ప్రతి సంతోష సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డలము మనము కూడా ఆ విశ్వాసములో ముందుకు నడవాలని ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నన్ను పంపిన దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏం చేస్తున్నాడు అనంటే, నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. కనుక ఎల్ల వేళలయందు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మాత్రం నేను మర్చిపోను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన చిత్తాన్ని చేయడం కూడా నేను మర్చిపోలేను అని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడుగా మానవ పుత్రుడుగా ఈ లోకములో జన్మించి మనకు ఉపదేశిస్తున్న మాటలు, మనకు ధైర్యాన్ని ఇస్తున్న మాటలు, మనల్ని హెచ్చరిస్తున్న మాటలు మనకు కూడా కొన్ని సందర్భాలు రావచ్చు. ఒంటరితనం అనేది మనల్ని పీడించవచ్చు. కనుక ఈరోజు అంశం కూడా మనం అదే, ఒంటరిగా విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ పలికిన మాట. ఈరోజు నీవు నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసులందరం కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏ సమయములోనైనాను ఎల్ల వేళల యందు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు మనకు ఆ ధైర్యము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీలా నాలా మానవ కుమారుడుగా ఈ భూలోకంలో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తండ్రిని నమ్మిన మనమందరం కూడా ఆయన నుండి వచ్చిన దైవ వాక్కులను విని అంగీకరించి విశ్వాసం ఉంచి మనం కూడా పలకాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నాకు
తోడై ఉన్నాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏ సమయంలోనైనాను, కష్టములోనా, బాధలోనా, ఇరుకులోనా, ఇబ్బందులోనా, అవన్నీ వస్తవి. కానీ వాటిలో మనకు తోడై ఉండేది ఎవరంటే దేవుడు. ప్రభువు ఎలా చెప్పారో నీవు నేను కూడా అలా చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ వాక్యము చదువుతున్నాము, మనం అన్వయించుకొని ఆ వాక్యాన్ని మనము మన హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటామో ఆ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఆ వేళలో మనకి వాక్యము ఆదరిస్తుంది, మనకి ఊరటనిస్తుంది, విశ్వాసములో ఇంకను బలపరచడానికి తోడవుతుంది. కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా దేవుడు ఈ సంగతులు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి పంపిన కార్యం ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, నేను ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏ సమయము ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీ యొక్క ఆలోచనలు అన్నీ ఎరిగినటువంటి ప్రభు చెప్తూ అంటున్న మాట ఏంటంటే ఈ సంగతులన్నీ మాట్లాడుతున్నాడు. అనగా 8వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే తండ్రి ఎందుకు పంపించాడు, నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి, ఏం జరగబోతుంది, ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి ఈ సంగతులన్నీ వినుచుండగా మాట్లాడుచున్నారు ప్రభుల వారు. ఇవన్నీ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనగా యేసుక్రీస్తునందు ఆయన నోటి నుండి వచ్చు దయగల మాటలకి అనేకులు విశ్వాసం ఉంచినట్టుగా మనం లూకా సువార్తలో కూడా చూస్తాం. మరి ఇక్కడ యోహాను సువార్తలో కూడా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలకి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మాటలకే విశ్వాసం ఉంచారు. అద్భుతాలు, క్రియలు అనేకములు చేశారు. కానీ ప్రభువు నోటి నుండి వస్తున్న మాట, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకులలో ఆ మాటలు వినినప్పుడే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తుంటున్నాం. ఎందువలన విశ్వాసం ఉంచారంటే నాకు ఒక పరమ తండ్రి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా మన తండ్రి మనకున్నాడు. ఆ తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు భూలోకమునకు మనం ఎలా వచ్చామో ప్రభువు కూడా పరిశుద్ధాత్మ ద్వారా భూలోకమునకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మానవ మాతృడుగా సంచరిస్తూ తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు అడుగేయాలి. ఎందుకంటే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎల్లవేళలా ఆయన నాకు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడని ప్రభువు ఎలా చెప్పారో, ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా అలా చెప్పినట్లయితే ప్రభువు ఎప్పుడు కూడా మన వెన్నంటి ఉంటూ మన చేయి తడుతూ మనల్ని పట్టుకొని నడిపించే దేవుడు మనకున్నాడు. కనుక ఆ విశ్వాసములో నీవు నేను కూడా ఎదగాల. ఎందుకంటే ఆ రోజు ప్రభు మాటలు విని అనేకులు ఆయన యందు విశ్వసించారు. ఈరోజు కూడా ప్రభు మాటలే, ఇదే వాక్కు ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా నీతో నాతో మాట్లాడుతున్నది. అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచినట్టుగా చూస్తుంటున్నాం. దేవుని వాక్కు వింటున్నా మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ నీకు నాకు తోడై ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. కనుక మనము వాక్యాన్ని విని దానిని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసి ప్రభువును గూర్చి ఇంకను మనం స్మరిస్తూ ఆయన అడుగుచాడల్లో నడవాలి. అలాగే చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఇక్కడ ప్రభువుల వారు మరలా చెప్తున్నారు ఏంటంటే నా అంతటా నేనేమి చేయలేను. ఎందుకంటే నన్ను ఒకరు పంపించారు. మన అందరికీ తెలుసు, జాబ్ చేస్తున్న వారందరికీ కూడా తెలుసు, ఒక బాస్ ఉంటారు. ఆ బాస్ ఏ పని మీద పంపించారో ఆ పనిని మొదట నెరవేరుస్తారు, ఆ పనిని చేయడానికి చూస్తారు. సరే, కొన్ని అవకతవకలు ఉండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. దేవుని అంగీకరించిన బిడ్డలు, దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలు తప్పకుండా తన ఇహలోకాను చట్టానుసారంగా వారి అధికారులకు లోబడతారు. తప్పకుండా అధికారి ఇచ్చిన పనులను చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే సర్వాధికారి అయినటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించాడు. భూలోకానికి పంపించినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము.
తనను ఒకరు పంపారు, నిన్ను నన్ను కూడా ఒకరు పంపుతున్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి కుమారుణ్ణి పంపాడు, కుమారుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ప్రతి స్థలము నాకు పంపించవచ్చు, వాక్యోపదేశం నాకు పంపించవచ్చు, కొన్ని పనుల నిమిత్తము పంపించవచ్చు, భూలోకానుసారంగా జరగాల్సినటువంటి చట్ట ప్రకార విధుల నిమిత్తము పంపించవచ్చు. మనం ఎలా చేస్తున్నాము? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అంటున్నారు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ, అనగా తండ్రి చిత్తమే చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారము ఏమీయూ చేయను అని ఇక్కడ మనకు చెప్పడం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా మనల్ని నమ్మి కొద్దిమంది మనకు పనులు అప్పగించినప్పుడు మనం ఎలా చేస్తున్నాం? మన ప్రభు అయితే నీవు నేను వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన ఈ యొక్క బైబిలానుసారమైన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే మనం కూడా కొన్ని చేస్తాం. లేదు అనంటే మనం ఈ లోకంలోనే మనకు తీర్పు జరిగిపోతూనే ఉంటుంటుంది. అయితే ఇక్కడ చూస్తే నా ఇష్ట ప్రకారం కాదు, నా తండ్రి నన్ను పంపాడు, ఆయన చిత్త ప్రకారం చేస్తాను. ఏ పని కూడా, అనగా ఎంత అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఎత్తి చూపడానికి ఏది కూడా లేదు. తండ్రి చిత్త ప్రకారమే జీవించాడు, తండ్రి చిత్త ప్రకారమే నడిచాడు, తండ్రి చిత్త ప్రకారమే అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనేక సూచక క్రియలు చేశారు. మాటలాడడం కూడా తండ్రి చిత్తమే అంటున్నారు. అంటే దేంట్లో కూడా అవకతవకలు లేకుండగా యేసుక్రీస్తు ప్రభు మనము ఆయనను మార్గదర్శిగా పెట్టుకోవడానికి మనం ముందుండి ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ చేయడం కూడా నా తండ్రి చిత్త ప్రకారం, నా ఇష్టం కాదు. నేను ఈ లోకానికి రావడమే తండ్రి చిత్తం కనుక ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడము నా విధి అయి ఉన్నది అని మరలా మనకు చెప్పడం చూస్తుంటున్నాం. అలాగే హెబ్రీ పత్రికలో చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. అనగా యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా భూలోకానికి వచ్చాడు, సర్వశక్తిమంతుడుగానే వచ్చాడు. కానీ ఆయన కుమారుడుగా భూలోకమునకు వచ్చి శ్రమ ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. అంటే యేసు ప్రభుల వారికి కూడా శ్రమలు కలిగాయి, కష్టం వచ్చింది, బాధలు వచ్చినాయి, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ప్రభువుకు కూడా నీకు నాకంటే ముందుగానే ప్రభు అనుభవించారు. ఎందుకంటే ఆ అనుభవించడము కూడా మనకి దారి చూపించడం అన్నమాట. కొన్నిసార్లు మనకు శ్రమలు, కష్టాలు రాగానే అబ్బా నాకేనా అని మనకి మనం ప్రశ్నించుకుంటాము, ఎదుటి వాళ్ళతో ప్రశ్నిస్తాము, దేవుణ్ణి కూడా విడిచిపెట్టాం, దేవునితో కూడా ప్రశ్నిస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కుమారుడయ్యుండి, అనగా తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి కూడా అదే అధికారం ఉంది. అందుకే ఈ మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన, ఏం పొందాడండి? శ్రమ. సుఖము అనలేదు, సంతోషము అనలేదు. ప్రభుల వారి భూలోకంలో సంతోషించేది దేని గురించి అంటే, నీవు నేను దేవునితో స్తుతియాగము చేస్తూ సంతోష సంబరాలతో ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తారేమో. మిగతా అంతా ఏడిపే, మిగతా అంతా రోదనే, నీ గురించి నా గురించి విజ్ఞాపన ధ్వనే తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ ప్రభుల వారు ఆయన పొందిన శ్రమ వలన, తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి అంత అధికారం ఉంది. కానీ తండ్రి చిత్త ప్రకారం చేయడానికి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. అంటే శ్రమ ద్వారా కూడా విధేయత నేర్చుకోవాలి. నా జీవితాలలో శ్రమ సంభవించేనా? విధేయతకు మార్గం అనగా ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలి వెంటనే. ఎందుకంటే ప్రభువుల వారే ఆయన కుమారుడై ఉండి కూడా తండ్రి ఆయనకు కష్టం రాకుండా, ఆయనకు శ్రమ రాకుండా, ఆయన ఏ బాధ లేకుండా భూలోకంలో నివసించడానికి అధికారం ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఎందుకంటే నీవు మనమందరము నేర్చుకోవాలి. శ్రమ ద్వారా విధేయతను నేర్చుకున్నాను కనుక నేను కూడా కష్టము, శ్రమలు సంభవించగానే ప్రభువుల వారికి అంత శ్రమ వస్తే ఆయన విధేయతను నేర్చుకున్నాడు. మరి నేనెందుకు నేర్చుకోకూడదు అనేసి ప్రభుతో ఎప్పుడైతే మలుతామో ఆయన మనకు తోడై ఉంటాడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఈరోజు మన అంశం కూడా ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎప్పుడు అని అంటే
విధేయత, ఈ శ్రమలో కూడా విధేయత, సంతోషంలో కూడా విధేయత, ఎల్లవేళలా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదన్న విశ్వాసం కలిగి మనముంటే ఆయన నిజంగానే శ్రమలో కూడా విధేయతతో ప్రభువుని అంగీకరించడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాము. ప్రభువుల వారు నీకు నాకు కూడా అదే ఉపదేశిస్తున్నారు. మార్క్స్ వార్తలో కూడా చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాము. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 36వ వచనం. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిము. అంటే శ్రమ మనం చూసాం హెబ్రీ పత్రికలో, శ్రమ ద్వారా విధేయత, ఆ విధేయత ద్వారా తండ్రి దగ్గర మోకరించాడు, తండ్రి దగ్గర తల వంచాడు. సంపూర్ణ అధికారం కలిగినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. తండ్రి, నా చిత్త ప్రకారం, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారము నేనేం చేయాలో అవన్నీ జరిగించుటకు నన్ను సిద్ధపరచు. అది మాట్లాడుకుంటున్నాడు, తండ్రితో మాట్లాడుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు. ఈ శ్రమ నా వల్ల కాదు అనలేదు, ఈ హింస నా వల్ల కాదు అనలేదు. అవన్నీ భరించడానికి నా ఇష్టం కాదయ్యా, నీ చిత్త ప్రకారం అని తండ్రిని వేడుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. మనం కూడా అధైర్యపడకుండా మన ప్రతి సమయంలో తండ్రిని వేడుకోవడానికి ముందుకు మనం తలంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా విధేయత, శ్రమ ద్వారా విధేయత నేర్చుకొని తండ్రి దగ్గర ఆ విధేయతను చూపిస్తున్నాడు. మనందరికీ మార్గదర్శిగా ఉంటున్నాడు. సంపూర్ణ తండ్రికి ఉన్న అధికారం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నీకు నాకు మార్గం చూపించడానికి ఆ శ్రమ నుండి విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత ద్వారా తల వంచాడు. తండ్రి, నా ఇష్టం కాదయ్యా, ఈ శ్రమ అంతా అనుభవించటానికి నీ చిత్త ప్రకారంగా నన్ను సిద్ధపరచు అని మరి ప్రభు యొక్క మనవిని తండ్రి విని ఆయనకు తోడుగా ఉంటున్నాడు. ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన దగ్గరికి వెళ్ళే వరకు కూడా తండ్రి కుమారుల సంబంధము కలిగి ఉంటున్నారు. అలాగే నీవు నేను కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన మనమందరం కూడా ఆయనతో సంబంధము, ఆయనతో సహవాసము, ఆయన యందు విశ్వసించిన నీవు నేను మనమందరము కూడా ఎప్పుడు ఒంటరి కాదు. మనతో మన ప్రభు ఉన్నారు. తండ్రితో కుమారుడు ఎలా ఉన్నాడో ఆ కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించిన నీవు నేను మనమందరం కూడా ఒంటరి ఎప్పుడు కాదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు కనుక నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అదే ఈరోజు మన అంశం. మనం అధైర్యపడకుండా శ్రమ కలిగిన విధేయత నేర్చుకొని తండ్రి దగ్గర తల వంచి తండ్రి యొక్క తోడును, ఆయన నీడను ఆయన విడిచిపెట్టకుండా ఆయనతో సహవాసము కలిగి మనమందరం జీవించుదుముగాక. ఆమేన్.